ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. పొలిటికల్ కరప్షన్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్స్ అన్న ఒక సూత్రం ఉంది. అంటే రాజకీయ పరమైన అవినీతి మిగిలిన అన్ని అవినీతులకు ఒక మూల కారణం అన్న ఒక సామెత చర్చ ఉంది. మరి ఈ సూత్రం నారా చంద్రబాబు నాయుడికి తెలీదా? 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి ఈ సూత్రం, ఈ అంశం తెలీదా? మరి రాజకీయాల్లో అవినీతి భారీగా జరుగుతుందని తెలీదా? ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం నోట్లు ఇస్తున్నారు అన్న అంశం తెలీదా? మరి మహిళలకు ఓటుకు డబ్బులు తీసుకోకుండా ఓటు వేయలేమా అని చెప్పడం, అలా తీసుకుంటే వాళ్ళ దగ్గర విలువ ఉండదు అని చెప్పడం, ఆ డబ్బులు వాళ్ళ సొంత జేబుల్లో నుంచి రాజకీయ నాయకులు ఇస్తున్నారా, ఖర్చు పెడుతున్నారా అని చెప్పడం, అలా ఓటు కోసం 2,000 3,000 అలా ఇచ్చి లక్షల రూపాయలు వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు, వాటిల్లో చిల్లర మాత్రమే ఓట్ల కోసం ప్రజలకు ఇస్తున్నారు అని చెప్పడం. ఈ అంశాల వెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాలు, ఎత్తుగడలు ఏంటి అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఇటీవల 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అమరావతి వేదికగా ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అనేక సందేశాలు ఇచ్చారు. అనంతరం ఆయన ఆ పెరేడ్ జరిగిన ప్రాంతం నుంచి తన నివాస గృహానికి, అంటే క్యాంప్ కార్యాలయానికి బయలుదేరారు. ఈ బయలుదేరడంలో స్త్రీ శక్తి ప్రారంభించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా అక్కడకు ఇచ్చేసినటువంటి మహిళలతో, అంటే ప్రత్యేకించి డ్వాక్రా మహిళా గ్రూపులకు చెందినటువంటి సభ్యులతో బస్సులో, ఆర్టీసీ బస్సులో, పల్లె వెలుగు బస్సులో ఆయన ప్రయాణం చేశారు. ఆ సందర్భంగా అనేక అంశాలు వాళ్ళతో ప్రస్తావించారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో ఒక ప్రత్యేక సమావేశంలాగా ఏర్పాటు చేసి వాళ్ళకి అనేక నీతి సూక్తులు బోధించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో మహిళలను ఉద్దేశించి ఎన్నికల్లో జరుగుతున్నటువంటి అవినీతి, ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఇస్తున్నటువంటి తాయిలాలు, ఆ తాయిలాలు ఇవ్వడానికి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి దోపిడీ, ఈ అంశాలన్నిటి గురించి ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు అభ్యర్థులను, అంటే ఎమ్మెల్యే పదవులకు కానీ ఎంపీ పదవులకు కానీ ఎంపిక చేస్తున్నటువంటి ప్రక్రియలో ఏ అంశాలను ఆధారంగా చేసుకుని వాళ్ళని ఎంపిక చేస్తున్నారు? వాళ్ళకి అంటే ప్రజా సేవ చేసే గుణం ఉందని ఎంపిక చేస్తున్నారా? నిరంతరం ప్రజల మధ్య ఉండి వాళ్ళ సమస్యల కోసం పరిష్కరిస్తారు అన్న అంశాన్ని ప్రాతిపదిక తీసుకొని ఎంపిక చేస్తున్నారా? ప్రజల్లో భారీగా పలుకుబడి ఉంది, ఇతన్ని ఆ ప్రాంతంలో నిలబెడితే మనం గెలుస్తాము అన్న ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారా? లేకపోతే డబ్బులు, ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేస్తున్నారా? ఇవి కదా మనం చర్చించాల్సినటువంటి అంశం. ప్రస్తుత కాలంలో ఏ పార్టీ అయినా ఒక ప్రాంతానికి, అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి కానీ, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి కానీ ఒక అభ్యర్థిని ఎంపిక చేయాలంటే ప్రధానంగా అతనికి ఎంత ఆర్థిక స్తోమత ఉంది, ఎన్నికల కోసం ఆయన ఖర్చు పెట్టుకోగలుగుతాడా లేదా, అంత శక్తి సామర్థ్యాలు అతనికి ఉన్నాయా లేదా, అతనికి ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏంటి, ఈ అంశాలనే కదా ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటున్నారు. వాటిని ప్రాతిపదికగా తీసుకుని అలాంటి వాళ్ళని, వ్యాపారస్తులనే, డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళనే, ఎన్నికల్లో ఓట్ల కోసం భారీగా ఖర్చు పెట్టుకునే వాళ్ళనే అభ్యర్థులుగా ఎంపిక చేసుకుని నిలబెడుతున్నది ఎవరు? వీళ్ళే కదా, ఈ పార్టీ వాళ్ళే కదా. మరి వాళ్ళు ఇలాంటి వ్యక్తులను అభ్యర్థులుగా ఎంపిక చేసుకున్న తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఎలా గెలుస్తారు అన్నది కూడా ఇక్కడ ప్రశ్నగానే ఉంది కదా. అంటే ఓటుకి ఇంతని చొప్పున ఇస్తేనే మనకు ఓట్లు వస్తాయి, మనం గెలుస్తాము అన్నదే కదా ఇక్కడ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. మరి ఆయన గతంలో ప్రజలకు సేవ చేసినటువంటి అంశాలను చూస్తున్నారా?
ప్రజల మధ్య ఉండి ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడతారు అన్న అంశాలను చూస్తున్నారా? లేదు కదా. మరి సూక్తులు అంటే ఇక్కడ డబ్బులు ఇస్తున్నది ఎవరు? ప్రజలని అవినీతికి గురి చేస్తున్నది ఎవరు? ఓటర్లని మభ్యపెడుతున్నది ఎవరు? నాయకులే కదా. మరి సూక్తులు నీతులు ప్రజలకు చెప్తే ఎలా అన్నదే కదా ఇక్కడ కీలకమైనటువంటి అంశం. మరి ఈ అంశాలు అన్నీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి తెలియవా? మరి ఎందుకు మహిళలకు ఇలాంటి నీతులు సూక్తులు బోధిస్తున్నారు అన్నది ఇప్పుడు కీలకమైనటువంటి చర్చ. పోటాపోటీగా ఇటు అసెంబ్లీకి కానీ ఇటు పార్లమెంటుకి కానీ, అంతెందుకు మున్సిపల్ ఎలక్షన్లో వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న వ్యక్తులే దానికంటే కింది అంటే గ్రామ స్థాయి పంచాయతీలకే భారీగా కోట్లను వెచ్చిస్తున్నటువంటి రోజులు. అలాంటి వాళ్ళనే పార్టీలు చేర్చుకుంటున్నారు, అభ్యర్థులుగా నిలబెడుతున్నారు. ఇదంతా అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి వ్యూహమే. మరి ఇక్కడ రాజకీయ అవినీతికి ప్రోత్సహిస్తున్నది ఎవరు? డబ్బులు ఓట్ల కోసం ఇవ్వాలని చెప్తున్నది ఎవరు? అన్ని అంటే ఒక పార్లమెంట్ ఉంటే ఆ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లకి డబ్బులు పంపిణీ చేయాలని చెప్తున్నది ఎవరు? మరి ఈ అంశాలన్నీ సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి వీళ్ళకి తెలీదా? మరి వాళ్ళు ఇచ్చేటువంటి ఓట్ల కోసం ఇచ్చేటువంటి డబ్బులు తీసుకుంటున్న వాళ్ళని మనం నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఓట్ల కోసం డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తే తర్వాత వాళ్ళు మనల్ని గుర్తించరు, గౌరవించరు, గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. వాళ్ళు 2000 3000 ఇచ్చి మన దగ్గర లక్షల రూపాయలు దండుకుంటారు, దోచుకుంటారు, అవినీతికి పాల్పడతారు. వాటిల్లో చిల్లర మాత్రమే మనకిస్తారు. ఆ చిల్లర కోసం మనం ఆశపడి ఓట్లు వేస్తే మనకు గౌరవం ఉండదు, మర్యాద ఉండదు అని చెప్పడం, ఇంత సీనియర్ నాయకులైనటువంటి చెప్పడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చగా మారింది. సరే, అసెంబ్లీని పార్లమెంటుని పక్కన పెడితే ఎమ్మెల్సీలు ఎవరికి ఇస్తున్నారు? రాజ్యసభ స్థానాలు ఎవరికి ఇస్తున్నారు? సోషల్ యాక్టివిస్టులకి ఇస్తున్నారా? సమాజ సేవ చేసే వాళ్ళకి ఇస్తున్నారా? సేవా దృక్పథం కలిగిన వాళ్ళకి ఇస్తున్నారా? ఎవరికి ఇస్తున్నారు? పార్టీ ఫండ్ ఎవరైతే భారీగా ఇస్తున్నారో, ఎవరైతే బడా వ్యాపారులుగా ఉంటున్నారో, ఎవరికైతే ఈ పదవులు ఒక సోషల్ స్టేటస్గా భావిస్తున్నారో వాళ్ళకే కదా ఇస్తున్నారు. ఇటీవల 4 రాజ్యసభ స్థానాలు కూటమి పక్షాలు పంచుకున్నాయి. ఈ పంపిణీలో ఈ 4 రాజ్యసభ స్థానాలు ఎవరికి ఇచ్చారు? బడా వ్యాపారులకే కదా ఇచ్చారు. వాళ్ళు గతంలో సామాజిక సేవ ఏమైనా చేసిన వాళ్ళు ఉన్నారా? ప్రజల సమస్యల కోసం వీధి పోరాటాలు కానీ రోడ్లు ఎక్కిన వాళ్ళు ఉన్నారా? ఇలాంటి వాళ్ళకి రాజ్యసభ స్థానాలు కట్టబెట్టడం, వాళ్ళు ఒక సోషల్ స్టేటస్గా దీన్ని భావించడం, వీళ్ళు ప్రజల కోసం రాజ్యసభలో ఎలాంటి సమస్యల గురించి మాట్లాడతారు? మరి ఈ నేపథ్యంలో ఎవరైతే కరప్షన్కు పాల్పడుతున్నారో వాళ్ళకి కదా ఈ నీతులు ఈ సూక్తులు బోధించాలి. తీసుకుంటున్న వాళ్ళకి, పేదలకి, ప్రజలకి, ఓటర్లకి ఈ సూచనలు చేస్తారా? ఈ నీతి బోధలు చేస్తారా? అసలు ఇన్నేళ్ల రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు అభ్యర్థుల ఎంపికలో తీసుకోవాల్సినటువంటి ప్రాతిపదికల మీద మీరు ఆలోచన చేయాలి కదా. ఒక మార్గదర్శకంగా మీరు నిలవాలి కదా. మిగిలిన పార్టీలకు మీరు ఒక రోల్ మోడల్గా నిలవాలి కదా. బహిరంగ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ఓట్లకు ఎవరైతే డబ్బులు ఇవ్వరో, ఎవరైతే ధనవంతులుగా ఉండరో, ఎవరైతే సామాజిక సేవ చేయాలని ముందుకు వస్తారో, ఎవరైతే సోషల్ యాక్టివిస్టులుగా ఉంటారో వాళ్ళకి మా పార్టీలో అధిక ప్రాధాన్యత కల్పిస్తాం, వాళ్ళని అభ్యర్థులుగా నిలబెట్టి గెలిపించుకుంటాం, వాళ్ళ చేత ప్రజలకు సేవలు చేస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంలోనే ఒక మతలబు ఉంది. అది ప్రజలకు అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్ అన్న చర్చ ఉంది. బడా వ్యాపారులను, ధనవంతులను అభ్యర్థులుగా నిలబెట్టడం, వాళ్ళైతేనే డబ్బులు ఖర్చు పెట్టుకోగల స్తోమత, ఆర్థిక శక్తి, సామర్థ్యాలు కలిగిన వాళ్ళని మీరు అభ్యర్థులుగా నిలబెట్టడం, ఈ అంశాలన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థని కూని చేయడం కాదా? రాజకీయపరమైనటువంటి అవినీతి భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది అన్ని వ్యవస్థలకి, మిగతా అన్ని రకాల కరప్షన్కి కారణాలు కావా అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కీలకమైన చర్చగా మారింది.